రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆయన రాజ్యంలో సుఖ సంతోషాలు చేస్తూ సుఖ సంతోషాలుగా ఉంటారు. కానీ రాజుగారికి మాత్రం ఒక లోపం ఉంటుంది. ఏమిటయ్యా అంటే పాపం ఆయనకి వంశోద్ధారణకు సంతానం ఉండదు. ఆయనకి లేకపోయేసరికల్లా చాలా క్రతువులు చేస్తారు, చాలా యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ఏవో ఆయనకి చేయాల్సినవి చేసుకుంటారు. కానీ సంతాన ప్రాప్తి కలగదు అన్నమాట. కలగకపోయేసరికల్లా ఆయన విచారిస్తూ చింతిస్తూ కూర్చొని ఉంటాడు. ఆయన ఒక పురోహితుడు వస్తాడు. పురాణాలు వేదాలు చదువుకున్న పురోహితుడు రాయొచ్చి, అయ్యా అయ్యా స్కాంద పురాణాంతర్గతమైన ఒక వ్రతం ఉంది, సత్యనారాయణ వ్రతం, అది మనం ఆచరిద్దామండి, ఆఖరి ప్రయత్నంగా మీ ఆచరిద్దామంటే మీ ఇష్టం అని చెప్తారు. సరే, ఎన్ని వ్రతాలు యాగాలు యజ్ఞాలు చేసుకున్నాం కదా, తప్పకుండా ఆచరిద్దామని అని చెప్పి ఎక్కడ ఆచరిద్దాము అని అంటారు అన్నమాట. అయితే మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలగాలి అంటే విశేషమైనటువంటి ప్రదేశాల్లో కార్యక్రమాలు చేసుకోవాలి. కాబట్టి మనం నదీ తీరాన వ్రతాన్ని చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఏంటంటే అంటే విశేషమైన ఫలితాలు కలగాలంటే ఎక్కడెక్కడ చేసుకోవాలి? ఎక్కడెక్కడ చేసుకోవాలి అంటే పర్వత శ్రేణుల్లో, అంటే కొండ మీద. అన్నవరం ఎక్కడ ఉందండి? కొండ మీద ఉందిగా. తిరుపతి కొండ మీద, శ్రీశైలం కొండ మీద. వీళ్ళందరూ ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. లేదు నదీ తీరాల్లో, లేదు దేవాలయాల్లో, లేదు మన ఇంట్లో చేసుకోవచ్చు. ప్రతిసారి మనం శ్రీశైలం వెళ్ళి చేసుకోలేంగా వ్రతం, ప్రతిసారి అన్నవరం వెళ్ళి చేసుకోలేంగా. అన్నవరం వెళ్ళేప్పుడు అక్కడ 300 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడ వెళ్ళి కాస్త వ్రతం చేసుకుంటాము. మిగతా కాలం అంతా కూడా ఎక్కడ చేసుకోవాలి అంటే మన ఇంట్లో మనం స్వగృహం శ్రేయస్కరం అన్నారు పెద్దవాళ్ళు. కాబట్టి అక్కడ చేసుకుంటాం మనం వ్రతం. అలాగే ఈయన రాజుగారికి కావాల్సినటువంటి ఫలితం విశేషం కదా, ఆయన సంతానం కావాలి కదా. ఆ సంతానం కావాలి కాబట్టి అక్కడ ఆయన వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ భద్రశీల నది తీరాన వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేసుకుందాం సంకల్పం చేసుకుంటాడు రాజుగారు. చేసుకుంటూ ఉండగా నదీ తీరం కాబట్టి పూర్వం వ్యాపారస్తులందరూ కూడా ఎక్కువగా నదీ తీరాల్లోనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. కాబట్టి ఆ అటుగా వెళ్తున్నటువంటి సాధువు అనే ఒక వ్యాపారి అక్కడ ఏదో కోలాహలంగా ఉంది, అక్కడ ఏదో జరుగుతున్నట్టుంది, మనం వెళ్ళి చూద్దామని చెప్పి ఆ వ్యాపారం వెళ్ళి చూస్తాడు. వెళ్ళి చూసేసరికల్లా అక్కడ వ్రతం జరుగుతూ ఉంటుంది. వ్రతం అంతా కూడా పూర్తి అయిపోయి రాజుగారు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అలాగా ఈయన కూడా వెళ్తాడు. స్వామి, నేను ఇలా వచ్చానండి, ఫలానా ఊర్లో ఉంటాను, నేను వ్యాపారం చేస్తూ ఉంటాను, నా పేరు సాధువు, మీరు ఈ వ్రతం ఏమిటో నాకు చెప్తే నేను కూడా ఆచరిద్దాం అనుకుంటున్నానంటే ఇది సంతాన ప్రాప్తి లేదయ్యా నాకు, అందుకని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను నేను, మా పురోహితులు వారు చెప్పారు అని చెప్తే, అయ్యో నాకు కూడా సంతాన ప్రాప్తి లేదండి, నేను కూడా చాలా కాలమైంది, మాకు కూడా పెళ్లి జరిగి మాకు కూడా సంతానం లేదు, మరి వ్రతాన్ని ఎలా చేయాలో చెప్తే మేము కూడా ఆచరిస్తాము అని చెప్తాను. చెప్తే పురోహితులు వాళ్ళు పిలిపించి, నాయన ఆ స్వామి ఈ వ్రతం ఎలా చేయాలో ఆయనకు అక్కడ తెలియజేయండి అని చెప్పి పురోహితుల ద్వారా వ్రతాన్ని తెలియజేస్తారు. ఆ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుంటాడు వైశ్యుడు తెలుసుకుని తమ ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతితో ఈ విషయం కూడా తెలియజేస్తాడు. తెలియజేస్తే, అమ్మాయి మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం, సంతాన ప్రాప్తి కలుగుతుంది కదా, మనం కూడా వ్రతాన్ని ఆచరిద్దాం అంటే సరే తప్పకుండా ఆచరిద్దామని ఇద్దరు కూడా మనసులో సంకల్పం చేస్తారు. చక్కగా ఒక శుభవేళ ఆ అమ్మాయి చక్కగా నెల తప్పుతుంది. 9 నెలలకి ఆ అమ్మాయికి కుమార్తె పుడుతుంది అన్నమాట. స్త్రీ సంతానాన్ని సాధిస్తారు. ఏది ఇంకా వ్రతం చేయకుండానే సంకల్పం మాత్రం చేయడమే స్వామివారు అనుగ్రహిస్తారు, ఒక స్త్రీ సంతానాన్ని సాధిస్తారు. ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంటే ఆ అమ్మాయికి కళావతి పేరు పెడతారు. కళావతి పేరు పెట్టి ఆ నామకరణం రోజు ఏమంటే మనం వ్రతం చేసుకుందాం అనుకున్నాం కదా, ఇప్పుడు చేసేసుకుందాం అంటే, పిచ్చిదానా ఇప్పుడు మనం అమ్మాయి వివాహం ఉంది కదా, అప్పుడైతే మన వైపు ఇటువైపు బంధువులు అటువైపు బంధువులు అందరూ వస్తారు, అప్పుడు అందరూ వైభవంగా చేసుకుందామే వ్రతం అని చెప్పి అప్పుడు దాటి వేస్తాడు ఈ వ్రతాన్ని. సరే, అష్టవర్ష భగవత్ కన్యా పుత్రవత్ పాలితామయ్య అని శాస్త్రం. కాబట్టి 8 సంవత్సరాలకే పెట్టుబడి పెళ్లి చేసేవారు పిల్లలకి. కాబట్టి అమ్మాయి 8వ సంవత్సరం వస్తుంది. చక్కగా మంచి వరుణ్ణి తీసుకురావయ్యా అని చెప్పి పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలోకి వెళ్ళి ఒక మంచి వరుణ్ణి తీసుకుని దూతను పంపిస్తారు. ఈ దూత వెళ్ళి చక్కగా ఉన్నటువంటి మణిశ్రేష్ఠుడిని, అంటే వ్యాపారంలో నిపుణుడు, అలాగే ఈ అమ్మాయికి స్థిరమైనటువంటి ఒక వరుణ్ణి తీసుకొస్తాడు. చక్కగా అంగరంగ వైభవంగా వివాహం చేస్తారు. ఈ వివాహ ధోరణిలో పడి ఈసారి ఈవిడి కూడా చెప్పడం మర్చిపోతుంది, వ్రతం చేద్దామనే విషయాన్ని చెప్పడం ఈవిడ కూడా మర్చిపోతుంది. మర్చిపోయేసరికల్లా స్వామివారు ఆగ్రహించింది, దుర్లభమైన కష్టాలు కలుగుగాక అని చెప్తారు. ఇక్కడ మనం బాహ్యంగా బయటగా చూసుకుంటే, ఎందుకంటే వాళ్ళకి శాపం ఇచ్చాడు దేవుడు,
కొంచెం మాట్లాడుకోలేదు. శాపం ఎందుకు ఇచ్చాడు దేవుడు? వ్రతం చేయలేదు కాబట్టి దేవుడు శాపం ఇచ్చాడు, అంతేగా? వ్రతం చేయకపోతే దేవుడు శాపం ఇస్తే ఆయన దేవుడు అయితే అసలు? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 5 లేనటువంటి వాడే కదా దేవుడు. మరి ఆయన వ్రతం చేయకపోతే ఆయనకే కోపం వస్తే మరి పరమతాలకి మనకి తేడాగా ఉంది. ఆయన ఇప్పుడు వ్రతం చేయకపోతే మనం ఇప్పుడు ఆయన వ్రతం చేయకపోతే ఆయన కోపగించుకుంటే ఆయన దేవుడు ఏంటంటే అవును కదా? మరి ఏమిటంటే అక్కడ అంతరార్థం ఏమిటి అంటే ఆయన అక్కడ మనకి జరిగినటువంటి ఈ కథ జరిగినటువంటి సమయంలో అంతా కూడా సత్యం వద ధర్మం చర, ఇది వేదవాక్యం. ఇది ఎవడు తప్పితే వాడు పాపం చేసినట్లే. ఇప్పుడు మన కలియుగంలో ఏమైంది? అది సత్యం వధ ధర్మం చర, ఇది మన కలియుగ ధర్మం. ఈ పుస్తకానికి తయారైంది అలాగే మన భారతదేశం, మన ప్రపంచం అలా తయారైంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఈ వ్రతాలు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు? ఇది వ్రతం పేరేంటయ్యా? సత్యనారాయణ వ్రతము. కాబట్టి మనం ప్రతిరోజు కూడా సత్యాలు మాట్లాడుతూనే ఉన్నాం అనుకోండి, ఎక్కడ ఎవరితోని ఎప్పుడు మీ యొక్క ప్రాణాలు పోతున్నా సరే అబద్ధం చెప్పలేదనుకోండి, ఈ వ్రతం మీరు చేయగలరు. ఈ వ్రతం మీరు చేయగలరా? ఆల్రెడీ వ్రతంలోనే ఉన్నారు. మనం అవన్నీ జరగవుగా, మన కలియుగంలో ఉంటున్నాగా, కలిపురుషుడు ఉంటాడు కదా మనకి, ఆయన మనసే చేపిస్తూ ఉంటాడు కదా. కాబట్టి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ కూడా అవసరమే అందరికీ కూడా చెప్పాలి. కాబట్టి అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయలేనందుకు కాదు ఆయన కోపం వచ్చింది. మనం కాకపోతే పక్కకుండా దొరుకుతాయి సామూహిక వ్రతాలు, లేదంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు సామూహిక వ్రతాలు. అందరూ పూజించేది ఎవరిని? సత్యనారాయణ స్వామి వారినేగా. మరి ఇప్పుడు ఇవాళ మనం ఈ ఫలానా లక్ష్మీ గణపతి దేవాలయంలో సత్యనారాయణ స్వామి వారు పూజ చేస్తున్నారు కాబట్టి పక్క దేవాలయంలో వేరే దేవుడు పెట్టి సత్యనారాయణ స్వామి పూజ చేయగా అందరూ అక్కడ కూడా సత్యనారాయణ స్వామి చేస్తారు. మనం పూజ చేయబోతే దేవుడు వచ్చేది ఏం లేదు, దేవుడు పోయేది ఏం లేదు. మనం ఆయన అనుగ్రహం కోసం మనం పూజ చేస్తున్నాం కాబట్టి మనకి శ్రేయస్సు కోసం చేస్తున్నాం. మనం ఆయనకు ఎందుకు శాపం ఇచ్చేయడం అంటే సత్యం తప్పాడు, ఆయన చేస్తానన్న మాట తప్పాడు. నువ్వు అది పూజే కానీ అభిషేకమే కానీ ఒకరికి ఒక వస్తువు ఇస్తాననే కానీ లేదు ఒకటి దగ్గర ఒకటి తీసుకుంటామని చెప్పడమే కానీ ఏ చేసినా సరే అది మాట ఇచ్చిన మాట తప్పినట్టే. కాబట్టి ఇచ్చిన మాట తప్పిన వాడికి శిక్ష తప్పదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడెక్కడైతే ధర్మం తప్పి అధర్మం పేటరేగుతూ ఉంటుందో పార్థ అక్కడికి నేను వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాను కానీ కృష్ణావతారంలో చెప్పిన మాట ప్రకారమే ఏం చేశాడు? తప్పేం చేశాడు? ఏం తప్పు చేశాడు? కాబట్టి శాపం ఇచ్చాడు. ఆ శాపం ఏం జరుగుతుంది అంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా చంద్రకేతు మహారాజు గారి యొక్క రాజ్యంలోకి వెళ్తారు. అక్కడ వ్యాపారం చేసుకోవడానికి వెళ్తారు. ఆ వ్యాపారాన్ని చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు మాయాతులు ఆ ధనాకారంలో జొరబడి వీరు తీసుకున్నటువంటి ధనం ఏదైతే అక్కడి నుంచి ఆ ధనం అంతా అపహరణ చేసి వీళ్ళు ఎక్కడైతే పడిపోతారో అక్కడ ధనాన్ని పడేసి వాళ్ళ మాయమైపోతారు. తనకాలే వచ్చినటువంటి భట్లు వీళ్ళే దొంగలుగా భావించి విచారణ కూడా లేకుండా ఇద్దరిని కారాగృహంలో బంధిస్తారు. సరే వాళ్ళ సంగతి అలాగే ఉంది. వాళ్ళ 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళ కారాగృహంలోనే ఉంటారు. మరి ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారా? లీలావతి కళావతి. వీళ్ళిద్దరి పరిస్థితి ఏమిటయ్యా అంటే దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోతాయి, ధనమంతా అయిపోతుంది. అలాగే బట్టలు వ్యవహారం అంతా చీకిపోతాయి అన్నమాట. అప్పటి కాలంలో ఆడవాళ్ళు పోపుడు డబ్బాలు దాచేవాళ్ళు కాదు, డబ్బులు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేవి కాదు. భర్తలిస్తేనే వాళ్ళ దగ్గర ఒక డబ్బులు ఉండేవి. ఇప్పట్లో లాగా పోపుడు డబ్బాలు 100 రూపాయలు, ఆ పోపుడు డబ్బాలు 500 అని దాచేవాళ్ళు కాదు బాబు. వాళ్ళు మనకు తెలియదు ఆ విషయాలని, అంత చాకచక్యం ఉండేది కదా అప్పట్లో ఆడవాళ్ళు. సరే, అయితే వాళ్ళ దగ్గర ఉన్న ధనము ధాన్యము అంతా అయిపోయేసరికల్లా సరే జీవనం ఎలాగైనా సాగించారు కదా అని చెప్పి అందరిలోనే కూడా కూర్చొని కాస్త పనులు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఈ కళావతి అనేటువంటి అమ్మాయి దైవ ప్రసాదంగానే పుట్టింది. అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ కళావతి అనే అమ్మాయి ఒక దగ్గర వెళుతూ ఉన్నాక పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వస్తూ ఉన్నాక అక్కడెక్కడో వ్రతం జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతం జరగడం చూసి అక్కడికి వెళ్ళి తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరించి తన తల్లికి తీసుకొస్తుంది. వాళ్ళు తీసుకోవడంలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అప్పట్లో అందరూ ఒక సంయమనం పాటిస్తూ ఉండేవారు. చక్కగా ఎవరి దగ్గరికి వస్తే తీర్థ ప్రసాదం వాళ్ళు తీసుకునేవారు. లైన్లో ఒక లైన్ ఉండేది అన్నమాట. అప్పట్లో ఆ లైన్లోనే వెళ్తూ ఉండేవారు. పక్కన ఏం చెప్పే బాబు కొత్తగా తీర్థ ప్రసాదం అనేవారు కాదు. వాళ్ళు చక్కగా ఒక లైన్లో ఉండి ఆ లైన్లోనే తీర్థ ప్రసాదం తీసుకునేవారు.
కాబట్టి ఆలస్యం అవుతుంది, మరి తప్పదుగా ఆలస్యం అవుతుంది. ఇంటికి వెళ్తుంది ఆ అమ్మాయి. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏ అమ్మాయి ఆలస్యంగా వచ్చావు, ఏదో ఇబ్బంది అంటే, అమ్మా అక్కడెక్కడో సత్యనారాయణ స్వామి వ్రతమంట, ఆ వ్రతం జరుగుతుందమ్మా, అక్కడ నేను తీర్థప్రసాదం స్వీకరించాను, నీకు కూడా తెచ్చానమ్మా అని చెప్పి తీర్థప్రసాదం ఇస్తున్నాను. ఇచ్చేసరికల్లా అప్పుడు జ్ఞానం వెలుగుతుంది వాళ్ళ అమ్మకి. అమ్మాయి నువ్వు పుట్టినప్పుడు సత్యనారాయణ సమర్థం చేస్తాం అనుకున్నా మర్చిపోయావు, మీ నాన్నగారు నీ పెళ్లిలో చేద్దాం అనుకున్నా అది కూడా మర్చిపోయారు, అందుకనేనేమో మనకి కష్టాలు వచ్చాయి. సరే మన దగ్గర ఉన్నటువంటి ధనంతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిద్దామని వీళ్ళు కూడా సంకల్పం చేసుకుని ఆ తర్వాత రోజు సాయంత్రం చక్కగా శుద్ధులయ్యి ఇద్దరు కూడా చక్కగా తలస్నానాలు చేసి ఎక్కడైతే వ్రతం చేసుకుంటున్నారో చక్కగా అక్కడ గోమయంతో అలికి 5 రకాలైనటువంటి పిల్లలతో పిండితో ముగ్గులు పెట్టి దాని మీద ఒక వస్త్రము బియ్యము ఏర్పాటు చేసుకుని నవగ్రహాలు అష్టదిక్పాలకులు పంచలోక పాలకులు ఏర్పాటు చేసుకుని ఒక కలశం పెట్టుకుంటారు. బంగారం, వెండి, రాగి, ఇత్తడి, మట్టితోనైనా పెట్టుకోవచ్చు కలశం. కాబట్టి వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనం ఏంటయ్యా అంటే మట్టి కుండ పెట్టుకోవడం. వాళ్ళకి అదే లభించింది, వాళ్ళు దాన్నే పెట్టుకున్నారు. మనం ఇప్పుడు ఎలాగైతే స్వామివారిని మనం తోచిన విధంగా ఆరాధిస్తూ ఉంటామో వాళ్ళు కూడా అలాగే ఒక మట్టి బిడ్డ పెట్టి ఆరాధించారు. స్వామివారు ఎప్పుడూ కూడా వాడు ఒక పెద్ద బంగారం చెరువు పెట్టి దాంట్లో అన్ని జలా తీర్థాలు, అన్ని నదీ తీర్థాలన్నీ కూడా దాంట్లో పోసి దాంట్లో వాడు చక్కగా పెద్ద పెద్ద ఆ మామిడి మండలు పెట్టి ఒక పెద్ద గుమ్మడికాయ చేసి కొబ్బరికాయ పెట్టి అప్పుడు వాడు ఒక బంగారు పువ్వులతో పూజ చేస్తేనే వాడికి వరం ఇద్దాం అని కూర్చోడు దేవుడు. ఇప్పుడు కూడా భక్తి ఎంత ప్రధానం, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అయినా ఒక పత్రం పడై, ఒక పుష్పం పడై, ఒక ఫలం పడై, కొంచెం నీళ్లు పోసాయి, ఇవన్నీ నువ్వు భక్తితో చెయ్యి, నీ ఏది కావాలంటే అది ఇస్తా. పరమేశ్వరుడు ఏం చెప్తాడా అంటే, నాయన నా మీద కొంచెం నీళ్లు పోసేసి ఒక బిల్వగొట్ట పడేరా, కామధేనువుని నీ ఇంటి గాడి పశువుగా చేస్తాను, కల్పవృక్షాన్ని నీ ఇంటి చెట్టుగా చేస్తే దొడ్డ చెట్టుగా చేస్తానని చెప్పాడు పరమేశ్వరుడు. అంతటి దయాళువు దేవుడు అందరూ కూడా. వాళ్ళని మనం చేరుకోవడం మనకి రావాలంటే వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అన్నమాట. వీడు అభయహస్తంతో వరదహస్తంతో సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళని కొలుస్తాడా, వీడు ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, మనం వరవిచ్చేద్దామా అని సిద్ధంగా ఉంటాడు దేవుళ్ళు అందరూ కూడా. మొన్నే ఒక సంభాషణలో శ్రీ 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 విధుశేఖర మహాభారతీ స్వామి వారు ఒక మాట తెలియజేశారు. వారికి వాళ్ళ గురువు గారు చెప్పినటువంటి మాట ఏమిటి ఆ మాట అంటే, దేవతలందరూ కూడా నదిలాగా ఉంటారంట, పారేటువంటి నదిలాగా ఉంటారు దేవతలందరూ కూడా. మహారాజు అక్కడికి వచ్చినా సరే అదే నది, అదే నీళ్లు. మహారాజు స్వర్గంగా చెప్పి బంగారు నీళ్లు పారపడతాయి, అవే నీళ్లు పారుతాయి. పామరుడు మామూలు జనాలు మనం ఎవరైనా వెళ్ళినా సరే అవే నీళ్లు ఉంటాయి. అక్కడ నీరు మారలేదు, నది మారలేదు, ఏం మారలేదు. మనలో ఉన్న భావన మాత్రమే మారింది. ఎప్పుడైనా సరే నది మన ఇంటికి రావాలని కోరుకోకూడదు, మనమే నది దగ్గరికి వెళ్ళాలి. నీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయి, నీళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటాయి. మనం నీళ్ళ దగ్గరికి పోవాలి. అది అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి దేవుడిని ఆశ్రయిస్తే సిద్ధంగా ఉంటాడు వరం ఇవ్వడానికి. మనం దేవుడి దాకా వెళ్ళాలి, నది మన దాకా రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. అలాగే పరమేశ్వరుడు నది దాకా వాడన్నమాట. కాబట్టి మనం అక్కడికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, దాంట్లో ఇబ్బంది లేదు. అలాగే ఈ వీళ్ళు కూడా చక్కగా వ్రతాన్ని ఆచరిస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాలతో వ్రతాన్ని ఆచరిస్తారు. అలా ఆచరించిన తర్వాత చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలో ఆ రోజు రాత్రే స్వప్నంలో కనిపిస్తాడు పరమేశ్వరుడు. నాయన నీ కారాగృహంలో ఉన్నటువంటి ఇద్దరు ఉన్నారే, నీకు తెలియదులే వాడు ఉన్నట్టు, ఎందుకంటే విచారణ కూడా చేయకుండా లోపల పడేసావుగా, నీకు తెలియదు. కానీ నీ పట్టుకు తెలుసు, వీళ్ళు కనుక్కో. ఇద్దరు ఉంటారు వైశ్యులు, వాళ్ళిద్దరు దొంగలు కాదు, దైవం ప్రాతికి ఊహించేది అక్కడికి వచ్చేది తప్ప వాడికి ఎటువంటి పాపం తెలియదు, వాడు విడిచిపెట్టేసారు అని చెప్తారు అన్నమాట. అలా విడిచిపెట్టేది చెప్పిన వెంటనే చక్కని తెల్లవారుజామున లేచి హిత పురోహిత సార్వభౌమ మందిమానులందరినీ కూడా దగ్గర పెట్టుకుని నాకు ఇలాంటి కళ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను విడిచిపెడతానని ఆలోచనలో ఉన్నాను అని చెప్తే అందరూ కూడా సమ్మతిస్తారు. దానికి సమ్మతించిన తర్వాత వాళ్ళిద్దరినీ పిలుస్తారు. వాళ్ళిద్దరినీ పిలిచిన వెంటనే వాడు గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంటారు. పెద్ద పెద్ద గడ్డాలన్నీ పెరిగిపోయి బట్టలన్నీ చీకిపోతాయి. వాళ్ళ స్థితిలో వాళ్ళు ఉంటారు అన్నమాట. వచ్చిన వెంటనే వాళ్ళిద్దరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి జరిగినటువంటి విషయం అంతా కూడా తెలియజేసి వాళ్ళిద్దరికీ కూడా క్షురాధికర్మాలంతా కూడా చేయించి నూతన పట్టు వస్త్రాలను ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్నదానికన్నా రెట్టింపు ధనాన్ని వాళ్ళకి ఇచ్చి బయలుదేరండి అని చెప్పి చెప్తాడు. 3వ అధ్యాయంతో సమాప్తమవుతుంది. ఇది శ్రీ స్కాంద పురాణ ఖండే సత్యముల కథాయాం 3యోధ్యాయ సమాప్తః. రమణ గోవింద. వేసేసరికి మళ్ళీ నక్షత్రం తీసుకోండి.
అందరికీ ఆలస్యం అవుతుంది అని అనుకోవట్లేదు నేను. ఇవాళ ఒక్కరోజే మనం సంవత్సరానికి చాలా కాలం తర్వాత ఇలాగైతే ఎప్పుడో దేవాలయాల్లో కలుస్తూ ఉండడం అనేది 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో ఇలా బయలుదేరినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వైశ్యులందరూ కూడా దాన ధర్మాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మధ్యలో తీర్థయాత్రలు చేసుకుంటూ కొంతసేపటికి అలిసిపోయి ఏదైనా తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని బయలుదేరదామని చెప్పి పడవని రేవు తీసుకొచ్చాడు రాజుగారు. ఆగిన తర్వాత అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటే అక్కడ స్వామివారు ఒక సన్యాస రూపంలో వస్తారు. వచ్చి నాయన ఇక్కడ ఆశ్రమం నాదే ఉంది నాయన, ఈ ఆశ్రమం దగ్గర నేను వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ ఆశ్రమాన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఉన్న ధనంలో కాస్త నాకు ధనం ఇస్తే నేను ఆశ్రమాన్ని బాగుంది నాకు పనికొస్తుంది అంటే, నువ్వు చూస్తేనే దొంగ సన్యాసిగా ఉన్నావుగా, అయినా మా మూటల్లో ఆకులు తీగలు ఉన్నాయి, ధనం ఉందనుకుంటున్నాను, ధనమేం లేదు, ఆకులు తీగలు ఉన్నాయని చెప్తాను అన్నమాట. అలా చెప్పిన వెంటనే స్వామివారు తథాస్తు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి కొంచెం దూరంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన వీళ్ళిద్దరూ వస్తారో తెలుసుగా కాబట్టి కాసేపు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటే కాసేపు విశ్రాంతి తీసుకోవడం అవుతుంది, తినడం తాగడం అంతా అయిపోయి బయలుదేరదామని చెప్పి పడవ దగ్గరికి వెళ్ళేసరికల్లా పడవ తేలుండేసరికి వీళ్ళు అనుమానం వచ్చి అన్ని మూటలో నిప్పి చూస్తారు. చూసేసరికల్లా వీళ్ళు చెప్పిన విధంగానే ఆకులు తీగలుగా ఉంటాయి, ఇంకే ఉండదు, దాంట్లో ధనం అంతా కూడా ఉండదు, వీళ్ళు చెప్పిన విధంగానే తీగలు ఆకులు ఉంటాయి. అప్పుడు తెలుసుకుంటారన్నమాట, అయ్యా వచ్చినటువంటి వారి ఎవరో కాదు, సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయినటువంటి విష్ణుమూర్తి, కాబట్టి ఆయనే మన పరీక్షించడానికి వచ్చాడు అని తెలుసుకున్న వాళ్ళే అడిగి మొత్తం గాలిస్తారు, ఎక్కడైనా కనిపిస్తాడు ఆయన, వెళ్ళి మనం నమస్కారం చేసుకుంటే మన ధనం మనకు వస్తుంది అని చెప్పి వీళ్ళు వస్తారని తెలుసు కాబట్టి మన దూరంలో వెళ్ళి కూర్చుంటాడు ఆయన. ఆ వీళ్ళిద్దరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకుని నమోస్మరణాయ సహస్రమూర్తయే సహస్ర పదాక్షి శిరోరువాహవే సహస్రనామే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి యువధారణే నమః అని 11 విధాలుగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి స్వామి మమ్మల్ని తప్పు జరిగింది మమ్మల్ని క్షమించండి అంటే, అయినా ధనం ఉంది కదా అని చెప్పి ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా గర్వపడద్దు, ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనద్దు. మాట అంటే విడిచిపెట్టినటువంటి బాణం లాగది, అది వెళుతుంది తప్ప తిరిగి మళ్ళీ వెనకరాదే అని చెప్తే మమ్మల్ని క్షమించండి స్వామి అంటే అలా క్షమించి వాళ్ళ ధనాన్ని వాళ్ళు ఇస్తారు. అలా ఇచ్చిన వెంటనే కొంత దూరం వెళ్తారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే వస్తుంది ఒక రత్నస్నానపురం, అంటే వీళ్ళు ఉండేటువంటి ఊరు అనమాట. దూతని పిలిచి ఎవరయ్యా మనం రత్నస్నానపురం వచ్చింది అల్లుడు, అదో మన రత్నస్నానపురం వచ్చింది, మనం కాసేపు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్తే ఇద్దరు సంతోషిస్తారు. ఈ దూత వెళ్ళి ముందుగా వీళ్ళిద్దరూ వస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తారు అనమాట. అప్పటికి కూడా వీళ్ళిద్దరు సత్యనారాయణ మళ్ళీ రెండోసారి చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో దూత వచ్చి ఈ విషయం చెప్పిన వెంటనే చక్కగా సంతోషించి దూతను మెచ్చుకున్న వాళ్ళే, అమ్మాయి నువ్వేం చేస్తావంటే చక్కగా అందరికీ కూడా తీర్థం ప్రసాదము తాంబూలం అన్నీ ఇచ్చేసి నేను దేవ దగ్గరికి వెళ్ళి నాన్నగారిని అల్లుడిని ఇద్దరిని కూడా జాగ్రత్తగా మంగళహారతి ఇచ్చి దిష్టి తీసి చాలా ప్రయత్నంగా వచ్చి కాబట్టి దిష్టి తీసి తీసుకొస్తూ ఉంటానని చెప్తున్నమాట. ఈ అమ్మాయికి పాపం పెళ్లి సంవత్సరం ఏముంటుంది, భర్తని పెళ్ళైన కొంతకాలానికే భర్త పెడతాడు వెళ్ళిపోతాడుగా, వెళ్ళిపోయే సంవత్సరం కాలాగ్రహంలో ఉంటాడుగా. ఇప్పట్లో అంటే వీడియో కాల్స్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే భర్త మొహం కనిపిస్తుంది, కానీ అప్పట్లో ఏముండేవి ఏమి ఉండేవి కాదు. రాస్తే ఒక ఉత్తరం జైల్లో ఉంటే ఆ ఉత్తరం కూడా రాయడానికి లేదు కదా. కాబట్టి అటువంటి సమయంలో భర్తని చూడాలి అనేటువంటి ఏదైతే ఆతృత ఉందో ఆ ఆతృతలో అమ్మాయి తీసుకోవడం మర్చిపోతుంది తీర్థ ప్రసాదం అందరికీ కూడా వచ్చేసి ఈ అమ్మాయి పరుగున వెళ్ళి రేవు దగ్గరికి వస్తుంది అన్నమాట. తీర్థ ప్రసాదం యొక్క ప్రాధాన్యత తెలియజేయడానికి స్వామివారు ఒక నాటకం ఏంటాలని అంటే ఆ భర్తతో సహా ఆ పడవని నీళ్ళలో ముంచివేస్తారు. అలా ముంచివేసిన వెంటనే అమ్మాయి వస్తుంది, ఎక్కడండి నా ఆయన అంటే, ఎక్కడ మీ ఆయన అమ్మాయి ఇప్పుడే నీళ్ళలో మునిగిపోయాడు. నీళ్ళలో మునిగిపోవడం ఏంటి, దుమారం లేదు ఏమీ లేదు, గాలి లేదు, దుమారం లేదు, నీళ్ళలో ఎలా మునిగిపోతాడమ్మా అంటే ఏమో తెలియదండి నీళ్ళలో మునిగిపోయాడు అంటారు. అయ్యో నీళ్ళలో మునిగిపోయాడా, సరే ఆయన ఏం జీవితం నాకు కూడా అవసరం లేదంటారు ఆవిడ అని తన పాదుకలు పట్టుకుని శిరస్సు మీద పెట్టుకుని చక్కగా ఆవిడ కూడా సహగమనం చేయడానికి సిద్ధపడతారు అన్నమాట. సహగమనము అంటే తనంతట తాను ఆ జీవితం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోవడమే తప్ప బలవంతంగా మన శాస్త్రాల్లో మన ధర్మంలో మన ఎక్కడా కూడా సహగమనం బలవంతంగా చేయించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవండి. సహగమనము అంటే ఏమిటి అని అంటే తనంతటి తాను వెళ్ళి నాకు ఆయన లేకపోతే నేను కూడా జీవించి ఉండలేను, అంతటి ప్రేమానురాగాలు లేవు కాబట్టి ఆవిడంతటా ఆవిడ వెళ్ళి స్థితిలో కూర్చోవడమో లేదంటే ఆవిడంతటా ఆవిడ వెళ్ళి నీళ్ళలో కలిసిపోవడమో చేసేవాళ్ళు తప్ప
మన ధర్మంలో, మన సనాతన ధర్మంలో ఎప్పుడు ఎవరు బలవంతంగా ఎవరి చేత కూడా సహగమనం చేయించట్లేదు, దాఖలాలు కూడా లేవు. మన మిగతా ధర్మాల అందరూ కూడా మన మీ దాంట్లో సహగమనం ఉంది, మీ దాంట్లో అది ఉంది అంటుంటారు. ఎక్కడైనా ఒక్కడి చూపించమని చెప్పండి, నేను కూడా మతం మారడా సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ ఉంటారు? ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా రాసిన హిస్టరీ, మనకు తెలిసిన హిస్టరీ కాదు. తెలిసిన హిస్టరీ వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాలు చదివితే అప్పుడు తెలుస్తుంది ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి. ఎక్కడ సరే అలా వెళ్ళిపోతున్నారు. ఆవిడ వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రార్థన చేస్తారు. ఎవడో ఈ వైశ్యుడు తన కుమార్తె వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ప్రార్థన చేస్తాడు అన్నమాట. అలా ప్రార్థన చేసిన వెంటనే ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఏమిటైనా ఆకాశవాణి అంటే, నాయన నీ కుమార్తె తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా భర్తను చూడాలని తొందరలో వచ్చింది, కాబట్టి ఆ భర్తని కూడా నేను ఉంచివేశాను. మళ్ళీ పడుకోగా వెళ్ళి తీర్థ ప్రసాదములు స్వీకరించి వచ్చినట్లయితే చక్కగా నీ పరవాణి భర్త వాటి అల్లుడు కూడా బయటపడతారా అని చెప్తే ఈ అమ్మాయి మాట విని చాలా సంతోషించింది. చక్కగా పరిగెట్టుకుని వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి వచ్చేస్తున్నాడు. వచ్చేసరికల్లా నా భర్త పడవాడుగా ఉంటారు. నిజంగానే దేవుడికి ఏదో తీర్థ ప్రసాదాలు తీసుకోలేదు కాబట్టి వీడిని చంపేద్దామని చెప్పి నీళ్ళలో ముంచి వేసి ఉంటే అసలు ఆకాశవాణి బతికేదా, మళ్ళీ వీడు బయటకు వచ్చేవాడా? ఇవన్నీ ఈ కథ వినడం వల్ల మనకి ఏమిటి నీతి అంటే, ఎటువంటి సమయాల్లో అయినా సరే తీర్థ ప్రసాదాన్ని మర్చిపోకండి అని చెప్పడానికి ఒక కథ ఉండాలిగా. లేకపోతే మన వాళ్ళు చెప్పాం కదా, ఇవన్నీ కూడా కలియుగం విషయం గురించి చెప్పేది కథలన్నీ. లేకపోతే మన వాళ్ళు తీర్థ ప్రసాదం ఏమైనా తీసుకుందాం విధానంగా అని అనుకుంటారేమో, ఒక భయం చూపిస్తే ఇవన్నీ అనుకోరు అని చెప్పడానికి ఈ యొక్క కథ అన్నమాట. అలాగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. చక్కగా ఆ అమ్మాయి వస్తుంది, ఆ భర్త పడవలు కూడా చక్కగా బయటపడతారు. మళ్ళీ ఆ ఇతర దంపతులు కూడా అక్కడే కూర్చుని సత్యనారాయణ స్వామి అంతా కూడా ఆచరించిన వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఏం ప్రార్థన చేస్తారు? ప్రతి ఏకాదశికి, ప్రతి పౌర్ణమికి మేము వ్రతాలు చేసుకుంటాం, ఇలాగే మా కుదిరినప్పుడు చేసుకుంటామని చేసి అప్పుడు ఇహలోకంలో ఉన్నంతకాలం కూడా అఖిల భోగభాగ ఐశ్వర్యాలన్నీ కూడా అనుభవించిన వారై అంత్యాల వైకుంఠానికి చెందారు అని 4వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇది శ్రీ స్కాందపురాణేన సిద్ధకథాయాం చతుర్థోధ్యాయ సమాప్తః. రమారమణ గోవింద. అథ పంచమోధ్యాయ ప్రారంభ. 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో ఉల్కాముఖుడు అనేటువంటి రాజు ఉంటాడు. ఈ ఉల్కాముఖుడు అనేటువంటి మహారాజు చక్కగా రాజ్యాలతో పరిపాలిస్తూ కూడా బాగానే ఉంది. రాజులందరికీ కూడా ఒక సాయంత్రం పూట వెళ్ళి వేట చేయడం అనేటువంటిది ఒక ఆటవిడి అందరికీ కూడా అలవాటు ఉంటుంది. ఈ వేట ఎందుకు చేస్తారయ్యా రాజుగారులు? వేట చేయడం ఖచ్చితంగా చెయ్యాలా? అదేమన్నా వాళ్ళకి ఏమైనా మేనరిజమా అంటే కాదు. ఈ వేట ఎందుకు చేస్తారయ్యా రాజులందరూ కూడా ఆ అడవిలో ఉన్నటువంటి క్రూర మృగాలన్నీ కూడా ఎక్కడైనా ఈ రాజ్యంలో పడి రాజ్య ప్రజలందరికీ ఇబ్బంది పెడతాయేమో అని చెప్పి వేటకు వెళ్తారు. ఆ రాజులు వేటకు వెళ్ళి, మనకి సినిమాలో ఒక రాజుగారు వేటకు వెళ్ళి సింహాన్ని కొడతాడు. ఆ సింహం 10 అడుగుల దూరంలో పడుతుంది, దాని తలకాయ తీసుకుని వాడి యొక్క గోడకు పెట్టుకుంటాడని చూపిస్తాడు. ఏమీ ఉండదు అట్లా. సింహం యొక్క కాలుకో, వెనకాల కాలుకో, ముందు కాలుకో బాణం కొడతాడు. ఆ సింహమో, పులో, అడవి పందో ఏవైతే జనారణ్యంలోకి వచ్చి ఇబ్బంది పెడతాయనుకుంటాయో అవన్నీ కూడా గాయపడి జనంలోకి రాకుండా ఉంటాయని చెప్పి కాలుకో చేతికో గాయం చేస్తారు తప్ప రాజులు దాని వెళ్ళి చంపేసి అట్లాగే ఎప్పుడు కూడా ఎక్కడ చేయరు. వాళ్ళకి ఏదైనా సరే ఏదైనా కృష్ణ జింకలో ఏదైనా వాళ్ళకి తినాలనిచ్చినప్పుడు ఏదైనా వేటాడుకుంటారు తప్ప ఎప్పుడు క్రూర మృగాన్ని వేటాడి వాడతారు కానీ గోడ మీద పెట్టుకోవడం ఇవన్నీ సినిమాల్లో మాత్రమే. కాబట్టి అలా రాజులు పెడతాడు, కాసేపు వేటకు వెళ్ళాడు. అక్కడే కొంతమంది గొల్ల పిల్లలు అంటే ఆవుల్ని, మేకల్ని, గేదెల్ని వీటన్నింటినీ కూడా పెంచుకునే వాళ్ళు ఒక బిల్వవృక్షం కింద కూర్చుని వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఆ వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళిపోతాడే తప్ప రాజుగారు అలా వెళ్ళిపోతాడే తప్ప అటువైపు చూడటం, నమస్కారం కూడా చేసుకోండి. సరే రాజుగారికి ఏదైనా పని ఉందేమో, ఆయన హడావిడిగా వెళ్తున్నారేమో అని చెప్పి వీళ్ళు ఎక్కడైతే రాజుగారు బస ఏర్పాటు చేసుకుంటారో అక్కడి నుంచి కొంత దూరంలో అక్కడికి వీళ్ళల్లో ఇద్దరు వెళ్ళి ఒక మట్టి పాత్రలో తీర్థము, ఇంకొక మట్టి పాత్రలో ప్రసాదము తీసుకెళ్లి రాజుగారు సమర్పిస్తారు అన్నమాట. ఆ రాజుగారికి మరి అహంకారం పెరుగుతుందో మరి ఏమిటో అర్థం కాదు కానీ వెండి పాత్రలో భోజనం చేసేటువంటి నేను తీర్థ ప్రసాదాన్ని మట్టి పాత్రలో తీసుకుంటానా? నేను తీసుకోను అని తిరస్కరిస్తాడు రాజు. ఓహో నీకు ఇలా ఉందా నాన్న అని చెప్పి స్వామివారు ఒక దృశ్య నాటకం అక్కడ కనిపిస్తుంది.
ఏమిటయ్యా అంటే ఒక దూత వస్తాడు అక్కడికి. ఆ దూత వచ్చిన వెంటనే చెప్తాడు విషయం. ఏమిటయ్యా అంటే స్వామి మీ రాజ్యం అంతా కూడా దగ్ధమైపోతుంది, అంటే నిప్పులు మంటలు వస్తున్నాయి మీ రాజ్యంలో అంతా కూడా, మీ 100 కుమారులు కూడా చనిపోయారు, మీ భార్యని సామంతరాజు నా భార్యను చూసుకుని వెళ్ళిపోయారు స్వామి అని చెప్తాడు. అబద్ధం చెబుతా అవన్నీ అబద్ధాలను నాకు తెలిసి నిజం చెప్పంటే నా కళ్ళతో నేను చూసి అబద్ధంగా చెప్తాను, కావాలంటే రెండు చూపిస్తానన్నాడు. ఆ రాజ్యానికి కొంచెం పైభాగంలో చిన్న కొండ ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఎందుకో చూడండి మీ రాజ్యం చూపిస్తారు. అక్కడ ఆ రాజ్యం అంతా కూడా పొగలు వస్తూ ఉంటాయి, అగ్నిదగ్ధమైపోయినట్టు కనిపిస్తుంది అన్నమాట రాజుగారికి. అయ్యో ఇలా జరిగింది అని చెప్పి 2 చేతులు తల మీద పెట్టుకుని కింద కూర్చుని బాగుంది ఏడుస్తుంటాడు రాజుగారు. ఏడుస్తూ ఏం జరిగిందా అని చెప్పి ఆ ఏడుపులోనే ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగా విషయం అర్థమవుతుంది. ఏమిటయ్యా అంటే విష్ణుమూర్తిలో 21వ అంశగా పుట్టకపోతే నాకు రాజ్యం లేదు. రాజు అవ్వాలి అంటే పూర్వకాలంలో విష్ణుమూర్తి యొక్క 21వ అంశంలో పుడితే తప్ప వాడికి రాజయోగం ఉండేది. కాబట్టి ఎటువంటి రాజయోగం ఉంది కాబట్టే కదా నేను పుట్టాను. సాక్షాత్తు రాజరాజు అయినటువంటి ఆ విష్ణుమూర్తిని నేను తిరస్కరించానే, అందుకే నాకు ఈ శాస్త్రి జరిగింది అని చెప్పి తిరస్కరించిన చోటే వెళ్ళి నమస్కారం చేసుకుందాం అని చెప్పి ఈ గొల్ల పిల్లలందరూ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఈ రాజు పరివారంతో సహా వెళ్తాడు. వెళ్ళి అక్కడే కూర్చుని తీర్థప్రసాదాలను కూడా స్వీకరించి అక్కడే చక్కగా ఆ రాజుగారు తీర్థప్రసాదాలు స్వీకరించి కాసేపు సత్యనారాయణ స్వామి వారి యొక్క కీర్తనలు పాటలు భజనలు అన్ని చేసుకుని రాజుగారికి గుర్తొస్తుంది విషయం. ఏమిటయ్యా అంటే ఆయన ఉన్నటువంటి ఉనికి తెలియజేయడానికే ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆయనకి నా నమస్సుమాన్ని తెలియజేసుకుంటున్నాను అని చెప్పి చక్కగా రాజుగారు అక్కడ క్షమాపణ ప్రార్థన నమస్కారం చేసుకుని రాజ్యానికి వైద్యం వెళ్ళి చూసేసరికల్లా రాజ్యం అంతా కూడా సక్షేమంగానే ఉంటుంది, ఏమీ జరగదు, ఎటువంటి ఇబ్బంది లేదు. గడ్డిపోచ కూడా అక్కడ కాలిపోదు, చక్కగా అన్ని పచ్చగా ఉంటాయి అన్నమాట. మరి పిలవంట్రా ఆ దూతను ఎవడ చేసి రమ్మని చెప్తారు అన్నమాట. ఏ దూత అంటే ఎవరు వచ్చారు మీ దగ్గరికి వచ్చి ఎవరు చెప్పారు, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా దూతలందరూ, మీ దగ్గర ఏ దూత వచ్చి చెప్పాడు అడుగుతారు దూతలందరూ కూడా. రేపు వీళ్ళ ఉన్నవాళ్ళు కాదు, ఎవరో వేరే వాళ్ళు వచ్చారంటే ఎవ్వరు లేరు దూతల్లో, మేము తప్ప ఇంకెవరు దూతలే లేదని చెప్తారు. అప్పుడు ఆయన తెలిసి వస్తుంది వచ్చినటువంటి వాళ్ళని ఎవరో కాదు సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే. కాబట్టి అప్పటి నుంచి ఆ రాజ్యంలో ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు చేసుకోవాలి వ్రతాలు, ప్రతి నెల కూడా వ్రతం చేసుకోవాలి అని చెప్పి ఒక శాసనాన్ని అమలు చేస్తాడు. ఇంకా రాజ్యంలో చేసుకునేసరికల్లా ఆ వ్రతాలు జరుగుతున్న రోజులు వాళ్ళ రాజ్యం ఆ రాజుగారు పరిపాలించిన రోజులు కూడా సస్యశ్యామలంగా సంపద విరాజమానంగా చక్కగా అతివృష్టి అనావృష్టి కూడా ఏమీ లేకుండా అత్యద్భుతంగా రాజ్యం అంతా కూడా విరాజనింతయ్యా అని చెప్పి మనకి 5వ అధ్యాయ రూపంలో స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యవ్రత కథాయ పంచమోధ్యాయస్తవ మీకు వచ్చినటువంటి పళ్ళు మీకు వచ్చేసి నివేదన సమర్పయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ నమః, పారాయ నమః, జ్ఞానాయ నమః, ఉదానాయ నమః, సమానాయ నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాధారం సమర్పయామి. ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. 2 నక్షత్రాలు వేసుకోండి. అక్కడ తాంబూలం సమర్పయామి. తాంబూల ధర్మనామంలో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నీరాధరం అందరూ కూడా లేచి నిల్చోండి అన్న. మా లాస్ట్లో ఎదురుగా ఉండండి. నీరాధరం ఇవ్వండి అమ్మా, ఇక్కడ ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం పూర్ణం దదాతి మదభ్యో ధానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమానాయుష్యేజో దదాతి సంభ్రాజంజ విరాజంజ హింద్రేయాతనో వశే లక్ష్మీ రాజ్యం జయాం జయజయా దాసమోదృజాంతి సురాజనందరిజయామి సురాజాంతోదుషాదమనీయం సమర్పయామి. విద్యరక్షాం ధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీదేవ హర హర మహాదేవ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షణ
నిశ్శబ్దంగా ఎప్పటిదాకా ఎలా ఉన్నారో ఇప్పటిదాకా ఒక 5 నిమిషాలు, కరెక్ట్గా 5 నిమిషాలు అంతే నమస్కారం చేసుకోండి. కళ్ళు మూసుకుని సత్యనారాయణ స్వామి వారు ఎలా మీకు ఇందాక చెప్పానుగా, తెల్లటి ఛాయలో శంఖము చక్రము గదా పద్మము మన గడిలో వనమాల, అలాగా స్వామివారిని తలుచుకోండి. ఒకసారి హార తీసుకోండి, అందరూ కూడా ఒకసారి తీసేసుకుని అప్పుడు తలుచుకోండి. అది చూపిస్తాను చూడండి. నమః పార్వతీపతయే. రెండు అక్షతలు కానీ మీ దగ్గర పుష్పాలు అంటే పుష్పాలు, అక్షతలు అంటే అక్షతలు తీసుకోండి, ప్రార్థన చేసుకోండి. రాజాయ ప్రగతి వాహినే నమో వయం వైశ్రవణాయ కర్మహే సమేకానాంగానకానాయ యోగ్యం కామేశ్వరో వైశ్రవణోతు దాతో కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అమృతశరదిభూతేషు గుహాయాం విష్ణుమూర్తిషు త్రయ్యజ్ఞస్తం బృహచ్చాలస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వంతదాపమాభోజ్యం తేన సోమృతం బ్రహ్మభూర్భువస్తు వరం అథైతం విష్ణవే చరణ్యర్పపతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞమేవాన్ తదః ప్రతిష్ఠతి సోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనిజాం శ్రీదీపాంకురాం శ్రీమన్మందగడాక్షరబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం శ్రీవిద్యాం తే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ సప్రసన్నా నమ సర్వదా. వరాంగశోభామోభీతిముద్రాంగరైర్వహంతే కమలాసనస్థాం బాలార్గమౌళి ప్రతిభాంతనేత్రాం భజేహం అమ్మాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ చేయండి అందరూ కూడా. కుడివైపుగా 3 ప్రదక్షిణాలు చేయండి. తాని తాని వినశ్యంతి ప్రదక్షిణపదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. చెప్పండి అందరూ కూడా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్కడ వేసేసేయండి. వేసేసి అక్షతలు వేసుకోండి. క్షత్రియాచార్య అక్షతల స్వామివారికి వేయండి. క్షత్రియాచార్యాన్ని తామరాభ్యామి చామి గంధర్వ్యామి ఇదం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్మానారోహయామి గజానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శక్తిపచార పూజ సమర్పయామి. అక్షతలు నీళ్ళు విడిచిపెట్టండి. పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాయ సత్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. ధ్యానవాహన షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మజ సర్వం శ్రీ రమా సహిత వేదవేంద్ర సత్యనారాయణ స్వామి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవతు. పరమేశ్వర సుప్రీణతు పరమేశ్వరార్పణమస్తు.